ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరా థాట్స్. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ స్టఫ్డ్ గుంట పొనుగులు చూపిస్తాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, స్టఫ్డ్ చేయడానికి మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్. ఇది మార్నింగ్ కుక్ చేశానండి. సో ఇప్పుడు దీన్ని ఎలాగైనా మళ్ళీ తినాలి అని చెప్పి సాటర్డే కదా, సో దీన్ని స్నాక్ కింద చేస్తున్నాను. అండ్ ఇది ఇడ్లీ బ్యాటర్ అండ్ హాఫ్ పీస్ ఆఫ్ ఆనియన్, 1 garlic, tiny ginger and 1 green chili. సో దీన్ని ఫైన్గా చాప్ చేయాలండి. సో నేను ఈ చాపర్తో నేను చేస్తున్నాను. అండ్ ఇందులోనే గార్లిక్, జింజర్ కూడా వేసేస్తా. అండ్ గ్రీన్ చిల్లీ కూడా నేను సగమే వేస్తాను, ఎందుకంటే నేను అంత స్పైసీ తినను. సో సగం గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. అండ్ దీన్ని మనం ఈ చాపర్ దాంతో చాప్ చేసుకుంటాం. సో చాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్లోకి వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, సో అందుకని నేను సాల్ట్ వేయట్లేదు. నా ఇడ్లీ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది. సో ఈ మష్రూమ్ కర్రీ మార్నింగ్ కుక్ చేశానండి, ఇందాక చెప్పినట్టు. సో దీన్ని మళ్ళీ సాటర్డే మేము యూజువల్లీ టిఫిన్ చేస్తాం. దీన్ని ఎలాగైనా సేల్ చేయాలని ఇలా స్నాక్ కింద చేస్తున్నాను. సో మీరు కూడా ఏదైనా కర్రీ మిగిలిపోతే ఇట్లా స్నాక్ కింద ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆర్ మీరు కూడా కుక్ చేసుకొని మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ కర్రీలా చేసి ఇట్లా చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు నేను గుంట పునుగులు చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఈ గుంట పునుగులు ప్యాన్ పెట్టుకోవాలి అండి. సో నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. నేను కోకోనట్ ఆయిలే వాడతాను. సో అది వేస్తున్నా. ఈ బ్యాటర్ని ఈ గుంటల్లో వేస్తున్నా. వేసిన తర్వాత ఈ మష్రూమ్ని దానిపైన వేస్తా. మష్రూమ్ అండ్ పీస్ని దానిపైన వేస్తా. నాకు యాక్చువల్లీ గుంట పొనుగులు ఇలా చేసుకోవచ్చు అని నాకు తెలియదండి. నేను యూఎస్కి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు తను చేసింది మాట, ప్రత్యూష నా ఫ్రెండ్, తను చేసింది ఇది. సో అప్పటి నుండి నేను కూడా ట్రై చేయడం మొదలుపెట్టాను పునుగులు. బట్ ఈ స్టఫ్డ్ అనేది నేను ఏదో కొత్తగా ట్రై చేస్తుండేది. అది సక్సెస్ అయ్యి మీకు కూడా షేర్ చేస్తున్నా. సో దీన్ని కవర్ చేస్తూ ఇంకొక లేయర్ వేయాలి ఇడ్లీ బ్యాటర్ని. మీకు దోశ బ్యాటర్ ఉంటే దోశ బ్యాటర్తో కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర ఇడ్లీ బ్యాటరే ఉంది కాబట్టి ఇడ్లీ బ్యాటర్తో చేస్తున్నాను స్నాక్. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లిడ్ని క్లోజ్ చేసుకోండి. లిడ్ని క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత వచ్చి చెక్ చేయండి. సో 2.5 minutes తర్వాత వచ్చి చెక్ చేస్తున్నా అండి. ఆల్మోస్ట్ అయిపోతాయని అనుకుంటున్నాను. సో టర్న్ చేశాను. సో ఇంకొంచెం ఉంది. సో ఒక 1 minute పెడతాం మళ్ళీ.
1 మినిట్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నా అండి. సో అలా టర్న్ చేస్తే సో అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. యా అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే.